బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. రేపు రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటించబోతున్నారు. ఉదయం 11 గంటలకు రాజధాని నిర్మాణాలను చంద్రబాబు పరిశీలిస్తారు. అక్టోబర్ 22న అమరావతి రాజధానికి శంకుస్థాపన ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగింది. అనంతరం ఏపీలో ప్రభుత్వం మారటంతో రాజధాని పనులు నిలిచిపోయాయి. 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో మళ్లీ సందడి మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. రేపు చంద్రబాబు ఇటు అమరావతిలో పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చక్కచక్క జరిగిపోతున్నట్టు కూడా తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? రేపు సీఎం స్కెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఏదైతే ఉందో అమరావతికి సంబంధించి 2015లో కూడా శంకుస్థాపన అనేది జరగడం జరిగింది. అప్పటి నుంచి నిర్మాణాలకు సంబంధించిన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం 2019 సమయంలో కూడా ఏదైతే సీడీ క్యాపిటల్ ఉందో సీడీ క్యాపిటల్కు సంబంధించి ఏదైతే పరిపాలనా భవనాలు ఉన్నాయో, సెక్రటేరియట్ కానీ, హెచ్ఓడి కానీ, ఇటు సంబంధించి ఉన్నాయో ఎన్జిఓస్ 4th క్లాస్ ఎంప్లాయీస్కి కానీ, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన బిల్డింగ్స్, ఆల్ ఇండియా సర్వీస్ బిల్డింగ్స్ కానీ, అలాగే ఎమ్మెల్యేస్ అలాగే ఎమ్మెల్సీకి సంబంధించిన బిల్డింగ్స్, మొత్తం బిల్డింగ్స్కి సంబంధించి కూడా 2019 ముందు ఇటు శంకుస్థాపన చేయడం జరిగింది. కొన్ని నిర్మాణాలు దాదాపుగా 90% కూడా పూర్తయిన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత 2019లో ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా అమరావతిలో సంబంధించిన నిర్మాణ పనులు పూర్తిగా కూడా అయిపోవడం జరిగింది. అప్పుడు 2019కి ముందు ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అమరావతిలో కూడా పర్యటన చేయడం జరిగింది. పనులకు సంబంధించిన వాటిపై కూడా అవగాహన చేసుకోవడం జరిగింది. అలాగే నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలంటూ కూడా అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిర్మాణ పనులు కూడా రికార్డు స్థాయిలో పనిచేసిన పరిస్థితి కూడా అమరావతిలో ఉంది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మొన్నటి వరకు కూడా ఎప్పుడైతే 2024 మే నెలలో స్టార్టింగ్ ఎలక్షన్స్ వచ్చే ముందు రోజు వరకు కూడా అమరావతి నిర్మాణ పనులు మొత్తం కూడా అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. 5 సంవత్సరాల పాటు కూడా ఎక్కడ నిర్మాణ పనులు జరిగిన దాఖలాలు కూడా లేవు. చంద్రబాబు నాయుడుకి సంబంధించి జూన్ 4 తర్వాత ఎప్పుడైతే మ్యాండేట్ అనేది రావడం జరిగిందో, ప్రమాణ స్వీకారం అనేది చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత నుంచి అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో జింగిలిగ్జెన్స్ పనులు కానీ, సంబంధించిన రోడ్లు సంబంధించిన మరమ్మతు పనులు కానీ మొత్తం అనేది స్టార్ట్ అవడం జరిగింది. ఇప్పుడు నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా రిపోర్ట్ అనేది ఒకటి తెప్పించుకునే పరిస్థితిలో కూడా ఇప్పుడు ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే సంబంధించి పోలవరం సంబంధించి దగ్గరికి వెళ్ళి పనులు పరిశీలించిన క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన తర్వాత అమరావతి అంటే ఈ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి 2 ప్రాధాన్యతలు ఉన్నాయి. ఒకటి అమరావతి కాక రెండోది పోలవరం. నిన్న పోలవరం సోమవారం వెళ్ళి స్వయంగా ముఖ్యమంత్రి అక్కడ ఉన్న పరిస్థితులను, స్థితిగతులను మొత్తం కూడా పరిశీలించి కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు రెండో ప్రాధాన్యతగా ఉన్న ఏదైతే అమరావతి ఉందో అమరావతికి సంబంధించి నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పరిశీలించబోతా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ అనేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించిన పరిస్థితి కూడా ఉంది. నిర్మాణాలకు సంబంధించి సీడీ క్యాపిటల్లో కూడా 6 కిలోమీటర్ల పొడవున ఉన్న కూడా సీడీ క్యాపిటల్లో నగరం ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలకు సంబంధించిన పనులు అప్పుడు చేయడం జరిగింది. 90% పనులు కొన్ని జరగడం కూడా జరిగింది. కొన్ని శంకుస్థాపన స్థాయిలో కూడా అయిపోయిన పనులు కూడా ఉన్నాయి. ఈ అన్నింటినీ కూడా పరిశీలించబోతా ఉన్నారు. క్షేత్ర స్థాయిలో రేపు ఉదయం 11 గంటలకి నిర్మాణ పనులను మొత్తంగా పరిశీలించబోతా ఉన్నారు. ముందుగా సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది ఏదైతే ఉందో 18 కిలోమీటర్ల మేర ఆ రోడ్డు మొత్తాన్ని ఆయన పరిశీలించబోతా ఉన్నారు. తర్వాత శంకుస్థాపనకు సంబంధించిన ప్రాంతం ఏదైతే ఉందో, ఎందుకంటే అమరావతి శంకుస్థాపన ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారిగా ప్రధాని అయిన సమయంలో 2015వ సంవత్సరంలో కూడా దానికి సంబంధించి శంకుస్థాపన అనేది జరగడం జరిగింది. ఆ ప్రాంతం మొత్తం కూడా 5 సంవత్సరాల పాటు కూడా విధ్వంసానికి గురైన పరిస్థితి ఉంది. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొత్తం క్లీన్ చేయడం కానీ, ఆ మ్యాప్లన్నింటినీ మార్చడం కానీ, అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం అనేది కూడా మొన్న ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు పరిశీలించబోతా ఉన్నారు. దాన్ని పరిశీలించిన తర్వాత పక్కనే ఏదైతే సంబంధించి సిఆర్డీఏకి సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలోనే ఇది సంబంధించి ఏదైతే నిర్మాణం జరిగి ఉంది, కానీ సిఆర్డీఏ కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది కొత్తగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అక్కడ ఆ నిర్మాణంతో పాటు పక్కనే ఉన్న ఎమ్మెల్సీ
అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలిస్తారు. వాటిని పరిశీలించిన తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్ కోసం నిర్మించిన ఏవైతే భవనాలు ఉన్నాయో చాలా వరకు మోడల్ ఒక గదిని కూడా అక్కడ సంబంధించి 12 అంతస్తుల భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాల్లో మోడల్ ప్లాట్ను కూడా సిద్ధం చేయడం జరిగింది గతంలో. దాన్ని కూడా పరిశీలించబోతా ఉన్నారు. ఈ ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించిన అపార్ట్మెంట్స్ని పరిశీలించిన తర్వాత పక్కనే ఉన్న పర్మనెంట్ సెక్రటరేట్ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణ పనులకు సంబంధించి వాటిపై కూడా అన్ని నీళ్ళలో ఉన్న పరిస్థితి కూడా ఉంది. దానిపై కూడా పరిశీలించబోతా ఉన్నారు. దాన్ని పరిశీలించిన తర్వాత ఏపీ హైకోర్టుకు సంబంధించి శంకుస్థాపన చేయడం, అలాగే అసెంబ్లీకి సంబంధించి శంకుస్థాపన చేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని అన్ని నిర్మాణ పనులు పరిశీలించిన తర్వాత ఎవరైతే సచివాలయంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ ఫోర్త్ క్లాస్ అంటే రాజధానితో ముడిపడి ఉన్న హెడ్ క్వార్టర్స్లో ముడిపడి ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అపార్ట్మెంట్స్ అనేవి నిర్మించడం జరిగింది. వాటి మొత్తాన్ని కూడా పరిశీలించబోతున్నారు. మొత్తం రాజధానికి సంబంధించి ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాల స్థితిగతులు మొత్తాన్ని ఆయన పరిశీలించిన తర్వాత డీటెయిల్గా ఇప్పటికే పురపాలక శాఖ మంత్రి నారాయణ మొత్తం ఇప్పుడు చెప్పడం జరిగింది. 2.5 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిగా రాజధాని అనేది మేము నిర్మించగలుగుతామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రేపు పర్యటన అయితే కొనసాగబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున.